హాయ్ అండి, చూసారా? ఇది వీధి కుక్క అండి. అంటే పాపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా ఆకలితో అలమటిస్తుంది. అందుకని చెప్పేసి రోజు కొంచెం అన్నం పెడుతున్నామండి. కొంచెం అన్నం పెట్టిన తర్వాత కొంచెం మంచిగా తయారైంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మూగజీవులకి అన్నం పెట్టండి, వాటికి నోరు ఉండదు కాబట్టి. ఇదిగోండి, ఇంకోటి ఇక్కడ ఉంది. ఇది ఇంకా సన్నగా ఉండేది. ఇట్లా రోజు కొంచెం అన్నం పెట్టడం వలన కొంచెం మంచిగా తయారయ్యింది. కానీ దీనికి ఈ రెండిటికి అస్సలు పడదు. ఇద్దరు కొత్త గొడవలాడుకుంటానే ఉంటారు. నేను రోడ్డు మీద తీస్తున్నానండి, అందుకే సౌండ్లు అవి వస్తున్నాయి. చూసారు కదా, ఇది తింటుంది. ఇదిగోండి, ఇది మాది రాఖీగాడు. వాళ్ళిద్దరికి పెడుతున్నారు, నాకు పెట్టట్లేదని చెప్పేసి ఇది వచ్చేసింది దీనికి తినటానికని. ఇదిగో చూడండి, దానికి ఆకలేస్తుంది అని అడిగితే చెప్తుంది, దానికి కూడా పెట్టమని చెప్పి చెప్తుంది. దానికి కూడా ఆకలేస్తుందంట, దానికి కూడా కొంచెం పెట్టాలంట. అదిగోండి చూడండి ఎలా చెప్తుందో పెట్టమని. ఇదిగోండి, ఇది తింటున్నాయి. ఈ రెండు ఒక చాటు ఉంటే మాత్రం పొద్దాక కొట్టుకుంటూనే ఉంటాయి. ఈ రెండింటికి అస్సలు పడదు. కొంచెం ఇట్లా రోడ్డు మీద ఉన్న మోగ చెవులకి మనకి చేతనైనంత కొంచెం పెట్టండి, పెట్టి వాటిని హెల్ప్ చేయండి. అందరూ కూడా మనమైతే ఎవరినైనా అడిగైనా తింటాము, కానీ వాటికి ఎవరిని అడిగి తింటాం తెలియదండి. కాబట్టి మనకి చేతనైనంత బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి వెయ్యండి, వాటిని సంరక్షించండి. ఎందుకంటే అవి ఆకలికి తిండి లేక ఇవి రోడ్డు పక్కన వెతుక్కుంటున్నాయండి. ఇదైతే అన్నం లేక మట్టి తింటుంది. ఆ మట్టి తింటుంటే నేను చూసి తట్టుకోలేక బిస్కెట్ల ప్యాకెట్లు వేస్తూ ఉంటే అది ఇంకా కదలకుండా ఇక్కడే ఉంది. ఎక్కువైంది, కొంచెం వదిలేసింది. ఇదిగోండి, ఇది మాత్రం చక్కగా తిన్నది. చూసారు కదా, చూడండి, ఇక్కడున్న అన్నం వదిలేసేసి అక్కడ అన్నం వెతుక్కుంటుంది అది. ఇది కదా మా రాఖీగాడిది. ఇది మా దగ్గర ఉంటుంది. ఆ రెండింటికి పెట్టారు, నాకెందుకు పెట్టరు అని చెప్పేసి ఇదిగోండి, ఇది కూడా తింటుంది. దీనికి కూడా పెడితే ఆకలేస్తుందంట దీనికి కూడా. చక్కగా తింటుంది. చూసారు ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గిన్నె